హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి టీఎస్ ఏపీఎం సెట్కి యూస్ అయ్యేలాగా స్పెర్మాటోజెనిసిస్, ఓజెనిసిస్ అనేది చూద్దాం. స్పెర్మాటోజెనిసిస్ అంటే స్పర్మ్స్ ప్రొడ్యూస్ కావడం, ఓజెనిసిస్ అంటే ఎగ్స్, ఓవమ్స్ ప్రొడ్యూస్ అవ్వడం అని అంటారు. ఈ స్పెర్మాటోజెనిసిస్ అనేది మనకి టెస్టిస్లో జరుగుతుంది. ఓకేనా, టెస్టిస్లో అంటే మేల్స్లో ఉంటుంది కదా టెస్టిస్, అందులో జరుగుతుంది అన్నమాట. ఓజెనిసిస్ వచ్చేసి ఓవరీలో జరుగుతుంది. ఓకేనా, ఓజెనిసిస్ ఓవరీలో స్పర్మ్స్ తయారవుతాయి స్పెర్మటోజెనిసిస్లో. అవే ఓజెనిసిస్ అయితే ఓవం లేదా ఎగ్ అనేది తయారవుతుంది. ఈ స్పెర్మటోజెనిసిస్ అనేది మనకి పూబర్టీ తర్వాత ప్రారంభమవుతుంది. పూబర్టీ అంటే యవ్వనానికి వచ్చిన తర్వాత 11 to 12 years అనొచ్చు, లేదంటే 12 to 13 years. ఈ ఏజ్ బిట్వీన్ 11 to 13 years మధ్యలో పూబర్టీ అనేది రావడం జరుగుతుంది మేల్స్కి. ఓకేనా, ఫీమేల్స్లో ఎగ్స్ ఓవం ఎప్పుడు తయారవుతాయంటే బర్త్కి ముందే ప్రారంభమవుతాయి. ఫీమేల్ బేబీ బర్త్కి ముందే ప్రారంభమవుతుంది ఓజెనిసిస్ అనేది. ఓకేనా, ఈ స్పెర్మటోజెనిసిస్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్, అంటే లైఫ్ లాంగ్ జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు ఈరోజు స్పర్మ్ ఎజాక్యులేట్ అయింది, బయటికి వెళ్ళిపోయింది, మళ్ళీ వెంటనే స్పర్మ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా, మంత్లీ ప్రాసెస్. ఈ ఎగ్స్ తయారవ్వడం అనేది ఎవ్రీ మంత్ జరుగుతుందన్నమాట. ఎగ్స్ ఫామ్ అయ్యి మనకి ముందుగానే బేబీ బర్త్కి ముందేనే ఎగ్స్ అన్నీ ఫామ్ అయ్యి ఉంటాయి. కాకపోతే అవి మెచ్యూరిటీకి రావడం అనేది ఒక 13 ఫస్ట్ మ్యాచురేషన్ పీరియడ్ మెనార్క్ అంటాం కదా, అది వచ్చినప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఒక ప్రైమరీ స్పెర్మటోసైట్ నుంచి 4 స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. 1 ప్రైమరీ స్పెర్మటోసైట్ ఈక్వల్ టు 4 స్పర్మ్స్. ఒక ప్రైమరీ స్పెర్మటోసైట్ నుంచి 4 శుక్రకణాలు లేదా 4 స్పర్మ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి లేదా తయారవుతాయి అని చెప్పొచ్చు. 1 ప్రైమరీ ఓసైట్ ఈక్వల్ టు 1 ఓవం 3 పోలార్ బాడీస్. ఓకేనా, ఒక ప్రైమరీ ఓసైట్ నుంచి ఒక ఓవం అంటే ఒక ఎగ్ ప్లస్ 3 పోలార్ బాడీస్ అనేవి ఫామ్ అవుతాయి. ఇది గుర్తుంచుకోండి, ఎంసెట్లో చాలాసార్లు అడిగారనమాట ఈ బిట్ని. ఓకేనా, సైటోప్లాజం అనేది ఈక్వల్గా డివైడ్ అవుతుంది. దానిలో ఉన్న సైటోప్లాజం ఏదైతే ఉందో 4 శుక్రకణాలకి ఈవెన్గా అంటే ఈక్వల్గా సమానంగా డివైడ్ అవ్వడం జరుగుతుంది. సైటోప్లాజం అన్ఈక్వల్గా డివైడ్ అవుతుంది. ఓకేనా, సైటోప్లాజం అనేది అన్ఈక్వల్గా డివైడ్ అవుతుంది. స్పెర్మటోజెనిసిస్లో వచ్చేసి మనకి పోలార్ బాడీస్ అనేవి ఉండవు. ఓజెనిసిస్లో పోలార్ బాడీస్ ఏర్పడతాయి. ఆల్రెడీ మనం ఇక్కడ చూసాం కదా, ఒక ప్రైమరీ ఓసైట్ నుంచి 1 ఓవం 3 పోలార్ బాడీస్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ 3 అసలు పోలార్ బాడీస్ దేనికి యూజ్ అవుతాయి అంటే ఎక్స్ట్రా జెనెటిక్ మెటీరియల్ ఏదైనా ఉంది అంటే దాన్ని రిమూవ్ చేయడానికి యూజ్ అవుతాయి. అండ్ ఫర్టిలైజేషన్లో ఎటువంటి రోల్ కూడా ఈ పోలార్ బాడీస్కి లేదు. బిఫోర్ ఫర్టిలైజేషన్ ఏవి డీజనరేట్ అయిపోతాయి లేదా డిస్ట్రాయ్ అయిపోవడం మనం గమనించవచ్చు అన్నమాట. ఓకేనా, పోలార్ బాడీస్ వల్ల ఫర్టిలైజేషన్లో ఎటువంటి రోల్ కూడా లేదు అని చెప్పవచ్చు. ఇదంతా మనకు వచ్చేసి స్పెర్మటోజెనిసిస్, ఓజెనిసిస్కి మధ్య ఉన్న డిఫరెన్సెస్. స్పెర్మటోజెనిసిస్ టెస్టిస్లో జరుగుతుంది, ఓజెనిసిస్ ఓవరీలో జరుగుతుంది. ఇందులో స్పెర్మటోజెనిసిస్ అంటే స్పర్మ్స్ తయారవుతాయి, ఓజెనిసిస్ అంటే ఓవం తయారవుతుంది. ఈ స్పెర్మటోజెనిసిస్ అనేది మనకి పూబర్టీ తర్వాత ప్రారంభమవుతుంది. ఓజెనిసిస్ అనేది ఫీమేల్ బేబీ బర్త్కి ముందే ప్రారంభమవుతుంది. అంటే బేబీ బర్త్ బయట పడకముందే, తల్లి గర్భసంచి నుంచి బయట పడకముందే ఫీమేల్లో ఓజెనిసిస్ అనేది స్టార్ట్ అవుతుంది. కంటిన్యూస్ ప్రాసెస్, మంత్లీ ప్రాసెస్. ఎవ్రీ మంత్ ఒక ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకేనా, 1 ప్రైమరీ స్పెర్మటోసైట్ ఈక్వల్ టు 4 స్పర్మ్స్. ఒక ప్రైమరీ స్పెర్మటోసైట్ నుంచి 4 స్పర్మ్స్ అనేవి ఫామ్ అవుతాయి. 1 ప్రైమరీ ఓసైట్ ఈక్వల్ టు 1 ఓవం ప్లస్ 3 పోలార్ బాడీస్. ఓకేనా, సైటోప్లాజం ఈక్వల్గా డివైడ్ అవుతుంది. ఇందులో మాత్రం ఈక్వల్గా డివైడ్ అవ్వదు, అన్ఈక్వల్గా డివైడ్ అవుతుంది. స్పెర్మటోజెనిసిస్లో వచ్చేసి మనకి పోలార్ బాడీస్ ఉండవు, ఓజెనిసిస్లో పోలార్ బాడీస్ ఉంటాయి. ఓకేనా, 3 పోలార్ బాడీస్ ఉంటాయి. ఈ పోలార్ బాడీస్ అనేవి ఎక్స్ట్రాగా ఉన్న జెనెటిక్ మెటీరియల్ని రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఫర్టిలైజేషన్లో ఎటువంటి రోల్ ప్లే చేయవు. బిఫోర్ ఫర్టిలైజేషనే మనకి ఈ పోలార్ బాడీస్ అనేవి డీజనరేట్ అయిపోవడం గమనించవచ్చు. ఓకేనా, మరిన్ని ఎంసెట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మమతా అకాడమీ.